వెల్కమ్ బ్యాక్. పుణ్యక్షేత్రాల్లో ఏ ఉత్సవమైనా ఆలయ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ భద్రాచలంలో గోదావరి పుష్కరాల్లో ఆలయ అధికారుల కంటే పోలీసుల ఆధిపత్యమే కనిపిస్తోంది. అడ్డు చెబుతున్న అధికారులకు బెదిరింపులు ఎదురవుతున్నాయట. పోలీసులు పెట్టే ఇబ్బందులతో చేసేది లేక ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇంతకీ పోలీసులు ఏం చేస్తున్నారు? గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలంలో భారీ ఏర్పాట్లు చేసింది. భారీ క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు రోజు వేలాది మంది తరలిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తుల కోసం 3 చోట్ల దర్శనాలను ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉంది, కానీ భద్రాచలం ఆలయంలో పోలీసుల ఆధిపత్యం మితిమీరిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. పోలీసుల సహకారం లేకుండా రద్దీని నియంత్రించలేమన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ధీమా పోలీసుల్లో కనిపిస్తోందట. తమ సహాయ సహకారాలు లేకుండా ఆలయ అధికారులు ఏం చేయలేరనే భావనతోనే పోలీసులు ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో భద్రాద్రి కొండపై పోలీసులు వర్సెస్ ఆలయ అధికారులు అన్నట్లుందట పరిస్థితి. అయితే ఆలయ ఈవో జ్యోతి పోలీసుల దూకుడుకు బ్రేక్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారన్న వారు లెక్క చేయటం లేదట. చివరికి ఈవో కూడా పోలీసులు చెప్పినట్టు నడుచుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆలయ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. పుష్కరాల మొదటి రోజునే ఈవోకు పోలీసులకు మధ్య వార్ మొదలైంది. తొలి రోజునే ఆలయ సిబ్బందిపై పోలీసులు దౌర్జన్యం చేశారని సమాచారం. కౌంటర్లో సిబ్బంది నుంచి టికెట్లను పోలీసులు బలవంతంగా లాక్కున్నారని సమాచారం. ఈ ఘటనపై ఈవో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారట. దీంతో పోలీసులు టికెట్లను తిరిగి దేవాదాయ శాఖ సిబ్బందికి అప్పగించారట. అయినా వాటిలో 30 టికెట్లు మాయమయ్యాయని సమాచారం. ఇక అప్పట్నుంచి పోలీసులకు ఆలయ సిబ్బందికి మధ్య ఏదో ఓ వివాదం చెలరేగుతూనే ఉంది. భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. అయితే వీఐపీ దర్శనాలన్నీ పోలీస్ శాఖవేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి బంధువులు, స్నేహితులు వీఐపీలా దర్శనాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. 100 టికెట్లు అమ్మితే పోలీసుల కోటాలో అంతకంటే ఎక్కువ మంది దర్శనాలకు వెళ్తున్నారట. దాదాపు అన్ని పోలీసుల దర్శనాలే ఉండడంతో ఇక లాభం లేదనుకుని టికెట్ల అమ్మకాలను ఆలయ అధికారులు నిలిపేశారు. అయినా పోలీసుల దర్శనాలు మరీ ఎక్కువయ్యాయని తెలుస్తోంది. టికెట్ల అమ్మకాలను నిలిపివేయడంతో ఆదాయం తగ్గుతోందన్న కలవరం ఆలయ అధికారుల్లో కనిపిస్తోంది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన ఈవో వీఐపీల దర్శనం కోసం రిజిస్టర్ ఏర్పాటు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే వీఐపీ దర్శనం కావాలంటే పూర్తి వివరాలతో రిజిస్టర్లో నమోదు చేసుకోవాలనే నిబంధన పెట్టారు. కనీసం ఇలాగైనా వీఐపీ దర్శనాలను, ముఖ్యంగా పోలీస్ దర్శనాలను నియంత్రించవచ్చనేది ఈవో ఆలోచన అంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పోలీసులు మాత్రం ఎక్కడా తగ్గటం లేదట. తమ కోటాలో వెళ్లే వారందరితో రిజిస్టర్లో సంతకాలు పెట్టించి మరీ పంపిస్తున్నారట. ఇలా పోలీసు కోటా ఎక్కువైపోవడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదని ఆలయ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఆఫ్ ద రికార్డ్ లో మరో షార్ట్ బ్రేక్.